ఫైనలీ జేజేకే సీజన్ 3 అదే ది కల్లింగ్ గేమ్ ఆర్క్ పార్ట్ 1 అయితే రిలీజ్ అయింది అండ్ 2 ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. బట్ ఇక్కడ నాకు వచ్చే పెద్ద డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఎవడో ఫస్ట్ ఎపిసోడ్ 1 అవర్ ఉంటుంది అన్నాడు. నరికేయాలి నా కొడుకునే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం జేజేకే సీజన్ 3లో ఫస్ట్ రిలీజ్ చేసిన 2 ఎపిసోడ్స్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ ఆల్ నేను ఈ ఛానల్ పెట్టినప్పటి నుంచి రివ్యూ వీడియోస్ అస్సలు చేయలేదు. సో ఇదే నా ఫస్ట్ రివ్యూ అనమాట. కొన్ని తప్పులు ఉంటే క్షమించేసేసేయండి. అండ్ ఈ సీజన్ 3 అనేది సీజన్ 2 షిబుయా ఇన్సిడెంట్ ఆర్క్ తర్వాతనైతే కంటిన్యూ అవుతుంది. అండ్ సీజన్ 2 ఎండింగ్ లో మన యూత్ అయితే యూజిన్ చంపుతానని చెప్పి తను బైండింగ్ అయితే చేశాడు. అండ్ మన యూజీ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సిబియా ఇన్సిడెంట్ ఆర్క్ లో అక్కడ అంత విధ్వంసం చేసిండే సుకున అయినా సరే సుకున తన బాడీలోనే ఉన్నాడు. సో తన వల్ల ఇక్కడ ఇంత విధ్వంసం జరిగిందని చెప్పి మనోడు కూడా ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో అక్కడ నుంచి ఈ సీజన్ 3 అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ సీజన్ 3 ఓపెనింగ్ సాంగ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. లిటరలీ మన సీజన్ 2లో కూడా ఇట్లాంటిది షిబుయా ఆర్క్ కు సంబంధించినది వదిలేరు. సో ఈ జేజేకే యానిమేలో నాకు బాగా నచ్చేది ఏంటంటే ఓపెనింగ్ సాంగ్స్ అనమాట. స్టోరీలో ఏమేమి జరగబోతుందో వాళ్ళు ముందునే అయితే హింట్ ఇస్తారు. అదైతే నాకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ సీజన్ 2 ఎంత బాగా అయితే ఎంజాయ్ చేశాను. ఈ సీజన్ 3 కూడా సేమ్ టు సేమ్ కిక్ అయితే ఇచ్చింది. అండ్ ఈ ఓపెనింగ్ సాంగ్లోనే దాదాపు చాలా క్యారెక్టర్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళంతా కూడా ఫ్యూచర్లో యానిమేలు అయితే మీకు కనపడతారు. సో వాళ్ళందరినీ ముందునే హింట్ అయితే ఇచ్చారు. అండ్ మాంగా చదివిండే వాళ్ళకి వాళ్ళ యొక్క స్పెషల్ ఎబిలిటీస్ అండ్ వాళ్ళ యొక్క కర్స్డ్ ఎనర్జీ దాని గురించి అయితే ఒక ఐడియా ఉంటుంది. బట్ యానిమే చూసే వాళ్ళకి వాళ్ళ గురించి మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంటుంది. అండ్ ఈ సీజన్ 3 పార్ట్ 1లో జరగబోయే ఇన్సిడెంట్స్ గురించి కూడా వాళ్ళు ఒక హింట్ని అయితే ఇచ్చారనమాట ఈ టైటిల్ సాంగ్లోనే. అండ్ మాంగా చదివిండే వాళ్ళకి ఫ్యూచర్లో ఎట్లాంటి విధ్వంసం జరగబోతుంది అండ్ ఎంతమంది చనిపోబోతున్నారు అనేది ఒక ఐడియా అయితే ఉంటుంది. బట్ యానిమే మాత్రమే చూద్దాం అనుకునే వాళ్ళకైతే ఒక బిగ్ షాక్ని అయితే చూస్తారనమాట ఈ సీజన్ 3కి. అందుకని నేను స్పాయిలర్ అయితే ఇవ్వదలుచుకోలేదు. అండ్ సీజన్ 3లో ఈ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ కూడా పీక్ యానిమే అయితే ఉంటుంది. లిటరలీ ఫస్ట్ షాట్ మన యూజీ వస్తుంది, క్యాక్ అంతే. అండ్ ఫస్ట్ ఎపిసోడ్లోనే మన యూజీ వర్సెస్ ఇంకా ఎన్నో కర్సర్ స్పీడ్స్ ఫైట్స్ అయితే జరుగుతాయి అనమాట. పీక్ లెవెల్ యానిమే అయితే ఉంటుంది ఇక్కడ. అండ్ మన యూజీతో పాటు ఇక్కడ చోజో కూడా ఉంటాడు. వీళ్ళిద్దరూ కలిసి అక్కడ ఉండే ఎన్నో కర్సర్ స్పీడ్స్ని అయితే డిస్ట్రాయ్ చేసి పారేస్తూ ఉంటారు. సో ఇలా జరుగుతుండే టైంలో యూజీని చంపడానికి అయితే అక్కడికి యూతా వస్తాడు. అండ్ యూతాతో పాటు అక్కడ నయన్ అయితే వస్తారన్నమాట. సో ఇక్కడ మన యూజీ వర్సెస్ యూతా ఫైట్ ఉంటుంది, క్యాక్ ఉంటుంది. అండ్ దీనికి ప్యారలల్ గా సైమెంటేనియస్ గా మన చోసో వర్సెస్ నయానో ఫైట్ అయితే ఉంటుంది. పీక్ లెవెల్ యానిమే అని చెప్పొచ్చు. లిటరలీ 1-on-5 లో అయితే మన నయానో ఒకడు కుక్కని కొట్టినట్లు కొడతాడు చోసో గాని. బట్ ఎండ్ ఆఫ్ ది టైంలో తన బ్లడ్ మ్యానిపులేషన్ టెక్నిక్ ఉపయోగించి మనోడైతే వాడిని ఓడిస్తాడు. అది వేరే విషయం అనుకోండి. అండ్ దీనికి ప్యారలల్ గా మన యూజీ వర్సెస్ యూతా ఫైట్ అయితే ఉంటుంది. సో దీన్ని నేను స్పాయిలర్ ఇవ్వదలుచుకోలేదు. అండ్ ఈ 2 ఎపిసోడ్స్ లో మనకు గోజో క్యామియో అయితే ఉంటుంది. అలాగే టెంగన్ ఎంట్రీ ఉంటుంది అనమాట. సో అలా మన వాళ్ళంతా కూడా ఒక గ్యాంగ్ గా మరి వెళ్ళి టెంగన్ కలుస్తారు. సో ఆ తర్వాత ఏం జరగబోతుంది, కల్లింగ్ గేమ్ రూల్స్ గురించి కూడా, అసలు కల్లింగ్ గేమ్ అంటే ఏంది, అసలు కల్లింగ్ గేమ్ ఎలా ఆడాలి అండ్ ఎక్కడ ఆడాలి అనేది మీరు ఫర్దర్ ఫ్యూచర్ ఎపిసోడ్స్ లోనే తెలుసుకుంటారు. అండ్ నేను ఈ సీజన్ 3 అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు, కొంతమంది వద్దంటున్నారు. సో తెలుగు డబ్బింగ్ రావడానికి ఇంకా చాలా టైం ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఈ మంత్ ఎండ్ వరకు తెలుగు డబ్బింగ్ అయితే రాదు. నేను ముందునే క్లారిటీ ఇస్తున్నాను. సో ఎక్స్ప్లెయిన్ చేయాలో వద్దో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాను, లేదంటే వదిలేస్తాను. అండ్ అంతేకాకుండా మన ఛానల్లో చాలా యానిమే ఎక్స్ప్లెనేషన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు బ్లీచ్ యానిమేని కూడా కంటిన్యూ చేస్తున్నాము. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్లో ఉండే కంటెంట్ని చూడండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే, ఇంతటితో ఈ వీడియోకి సెలవు. మళ్ళీ ఈ రోజు ఈవినింగ్ బ్లీచ్ యానిమే ఎక్స్ప్లెనేషన్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి. అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకునే ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.